దేవుని వాక్యాన్ని విందాము. మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనమును చదువుకుందాము. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి మాతో చెప్పమనగా. మరి యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకమునకు రావడానికి కొన్ని సూచనలు చెప్పబడినవి. వీటినే రాకడ సూచనలు అన్నారు. ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభువారు మొదటిసారి ఈ భూమి మీదకి వచ్చారు. దానిని మొదటి రాకడ అన్నారు. మరి ఆయన మొదటి రాకడలో ఎలాగ వచ్చాడు అంటే, మరియమ్మ గర్భాన చిన్న బాలునిగా మానవునిగా ఉద్భవించాడు. ఆయన ఈ లోకానికి రావటానికి కూడా ఒక సూచనలు కనబరిచారు. మొదటి రాకడకు కూడా కొన్ని సూచనలు చెప్పారు. ఏమిటంటే అవి, కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కంటుదని, అలాగే ఆయన బెత్లెహేములో పుడతాడని, మరి యోధా గోత్రములో దావీదు వంశములో నుండి వస్తాడని, లోక రక్షకుడుగా ఆయన ఉద్భవిస్తాడని, ఇవన్నీ కొన్ని సూచనలు యేసుక్రీస్తు ప్రభువారు జన్మించక ముందే చెప్పబడిన మాటలు. ఆయన ఎలాగైతే మొదటి రాకడ గురించి ఆ సూచనలు చెప్పారో అలాగే వచ్చారు. ఆయన చెప్పిన ప్రతి ఆ గురుతు నెరవేరింది. మరి కన్యక గర్భానే జన్మించారు, అలాగే బెత్లెహేములోనే జన్మించారు, యోధా గోత్రములోనే జన్మించారు, అలాగే దావీదు వంశములోనే ఆయన జన్మించడం జరిగింది. ఇవన్నీ మొదటి రాకడకు సంబంధించిన గుర్తులు. అయితే ఈ 24వ అధ్యాయములో మొదటి వచనములో మనం చూసినట్లయితే, యేసు దేవాలయం నుండి బయలుదేరి వెలుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపించిరి. అందుకైన, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. దేవుని స్తోత్రం. మరి యేసు ప్రభువారు ఆ యెరూషలేములో వెలుచున్నప్పుడు యెరూషలేం దేవాలయాన్ని చూపిస్తున్నారు. అయ్యా, ఈ దేవాలయం చూడండి, దాని కట్టడలు చూడండి, ఎంత పెద్ద పెద్ద రాళ్లతో దీనిని కట్టారో, ఎంత అందంగా కట్టారో చూడండి అని అంటే, ప్రభు అన్నాడు, దీని మీద రాయి ఒక్కటి కూడా నిలవకుండా ఇది పడద్రోయబడిద్ది, ఇది కూల్చివేయబడిద్ది అని చెబితే, శిష్యులు ఆయన ఏకాంతముగా ఉన్నప్పుడు అడుగుతున్నారు, ప్రభా ఇలా చెబుతున్నావు కదా, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? నీవు మరలా పరలోకానికి వెళ్ళిపోతానంటున్నావు, మరలా తిరిగి వస్తానంటున్నావు, కనుక నువ్వు మరలా రెండోసారి రావడానికి మాకు సూచనలేమిటి, గురుతులేమిటి, వేటిని బట్టి మేము నమ్మాలి మరలా నువ్వు వస్తావని? ఆ గురుతులేమిటో మాతో చెప్పు అని శిష్యులు అడిగినట్లుగా అక్కడ వాక్యములో మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. కనుక యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ లోకములో ఆయన యాత్రను ముగించుకొని ఆయన మొదటిసారి భూలోకానికి ఎందుకు వచ్చారో, ఆ వచ్చిన ఆ కార్యక్రమమును, ఆ దేవుని చిత్తమును నెరవేర్చి మరలా పరలోకానికి వెళ్ళిపోతూ ఉంటే శిష్యులు చూస్తూ ఉంటారు, అలాగే చూస్తూ నిలబడతారు. యేసుప్రభువారు ఆరోహణమై మేఘము కొనిపోతూ ఉంటే వాళ్ళు చూస్తూ నిలబడిపోతారు. ఆయన వెళ్ళిపోతాడు, వెళ్ళిపోయినా ఆకాశం వైపే చూస్తూ ఉంటే ఈలోపు ఆకాశంలోంచి 2 దేవదూతలు వచ్చి అంటారు, ఓ యెరూషలేము ప్రజలారా, ఎందుకు మీరు అలా చూస్తున్నారు ఆకాశం వైపు? ఈ యేసు ప్రభువారు ఎలాగైతే మేఘము కొనిపోయి పరలోకమునకు వెళ్ళాడో మరలా అలాగే ఆయన వస్తాడు అని అక్కడ మనం చెప్పినట్లుగా
అపోస్తుల కార్యములో ఈ మాటలు చూస్తూ ఉన్నాం. అయితే అలాగే యేసు ప్రభువారు కూడా తన రాకడకు కొన్ని గుర్తులు చెప్పారు. మొదట రాకడకు చెప్పబడిన గుర్తులన్నీ నెరవేరిని. ఆయన ఏమేమి చేస్తాడో, ఎలాగ జీవిస్తాడో, ఆయనను ఎలాగ సిలువ వేస్తారో, ఎన్ని గాయాలు ఆయనను గాయపరుస్తారో ఇవన్నీ చెప్పారు. అవన్నీ నెరవేరిని. మరలా యేసు ప్రభువారు పరలోకానికి వెళ్ళిపోయారు. మరలా ఆయన రెండోసారి వస్తారు. అదే క్రైస్తవ నిరీక్షణ. మన క్రైస్తవులుగా ఉన్నాము, దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థించుతున్నాం అంటే మన నిరీక్షణ ఏంటి? మనం ఆరాధించే ఆ దేవుడు మరలా వస్తాడు, మనలను తనతో తీసుకొని వెళ్తాడు. ఇది క్రైస్తవ నిరీక్షణ. అయితే ఆయన రావడానికి సూచన ఏమిటి, గురుతులేమిటి అని శిష్యులు అడిగారు. అడిగితే యేసు ప్రభువారు కొన్ని గురుతులు చెప్పారు. ఇదిగో ఫలానవి జరిగినప్పుడు నేను వస్తాను, అదే మీకు గురుతు. ఎన్ని గురుతులు చెప్పారు అంటే బైబిల్ గ్రంథములో దైవజనులైనటువంటి వారు చెప్పినవి 101 గురుతులు చెప్పారంట. దేవుని స్తోత్ర. ఎన్ని గురుతులు? 101 గురుతులు. ఆయన రావడానికి 101 గురుతులు దేవుని పరిశుద్ధ గ్రంథములో తెలియపరచబడినవి. అయితే ఆ గుర్తులను బట్టి మనం ఏం గమనించాలి అంటే ప్రభువు వస్తున్నాడు, ప్రభు వస్తాడు. ఎందుకంటే ఆయన చెప్పాడు, మొదటి రాకడ గురించి కూడా గుర్తులు చెప్పాడు. అవి అలాగే నెరవేరిన తర్వాత ఆయన వచ్చాడు. అలాగే రెండో రాకడకు కూడా ఆయన ఏం చెప్తున్నాడు అంటే గుర్తులు చెప్తున్నాడు. ఆ గురుతుల ప్రకారము మనం ఏమి విశ్వసించాలంటే ఆయన వస్తున్నాడు అని మనం విశ్వసించవలసిన వారమై ఉన్నాం. అయితే ఆయన ఎంత సమయంలో వస్తాడు ఈ భూమి మీదకి? ముందుగానే మనం సిద్ధపడిపోవాలా? ముందుగానే ఇలాగా రెడీ అవ్వాలా? ఆయన వచ్చినాక రెడీ అయ్యి వెళ్ళొచ్చుగా. ఆయన ఏమన్నాడు? నేనుండు స్థలములో మీరు ఉండులాగున మీకోసము స్థలము సిద్ధపరచ వెలుచున్నాను, నేను వచ్చి మరలా మిమ్మల్ని అక్కడికి తీసుకొని వెళ్తాను. అయితే ఆయన వస్తానన్నాడు కదా, ఆయన వచ్చి మనల్ని తీసుకొని వెళ్తానన్నాడు కదా. మరి వచ్చి తీసుకొని వెళ్ళేలోపు మనం రెడీ అయిపోయి ఉండొచ్చుగా. రోజు ఇప్పుడు ఒక భార్యను భర్త ఇలా చెప్పాడు, అమ్మా పలానా ఊరు వెళ్దాము, నేను పలానా చోటకు వెళ్ళి వస్తా, ఈలోపు నువ్వు రెడీగా ఉండు, నేను తీసుకువెళ్తా. ఇప్పుడు భార్య ఏం చేయాలి? భర్త వచ్చినాక రెడీ అవ్వాలా, ముందే రెడీ అవ్వాలా? ముందే రెడీ అవ్వాలి. ఆయన చెప్పింది ఏంటి? నేను పలానా పని చూసుకొని వస్తా, నేను వచ్చేపాటికి నీవు ఎలా ఉండాలి? రెడీగా ఉండు, మనం వెళ్దాం. యేసు ప్రభువారు చెప్పిన మాట కూడా అదే. ఈ సార్వత్రిక సంఘమును తన భార్యగా పోల్చి ప్రభు చెప్తున్నాడు, నేను వస్తాను మిమ్మల్ని తీసుకొని వెళ్ళడానికి. మీరు ఎలాగుండాలంటే రెడీగా సిద్ధంగా ఉండాలి. ఎంత సమయం పట్టిద్ది ఆయన వచ్చి వెళ్ళడానికి? ఎంత సమయం పట్టిద్దంట ఆయన వచ్చి వెళ్ళడానికి? రెప్పపాటులో. ఎంత సమయము? రెప్పపాటులో. గంటకి ఎన్ని నిమిషాలు? 60 నిమిషాలు. నిమిషానికి ఎన్ని సెకండ్లు? 60 సెకండ్లు. మరి రెప్పపాటు అంటే ఎంత సమయమో? 1 సెకనులో 11వ వంతు అంట. 1 సెకండ్లో ఎంత వంతు? 11వ వంతు. కనుక ఆయన నువ్వు సింగారించుకొని నువ్వు రెడీ అయ్యేవంత సమయం లేదు అక్కడ. కనుకనే సంఘాన్ని దైవజనులైనటువంటి వారు, సేవకులైనటువంటి వారు ఈరోజు చేయుచున్న పని ఏంటంటే మిమ్మల్ని టాయిలెట్ చేయటం. మా పని ఏం చేయటం? మరి నువ్వు టాయిలెట్ అవుతావుగా. మా ఆయన తీసుకెళ్తాన్నాడు ఊరు, చక్కగా స్నానం చేసి తల దూకొని పౌడర్ రాసుకొని నీకు కావలసిన అలంకరణలన్నీ అలంకరించుకొని సిద్ధపడవా? అలాగే దైవజనుడు నిన్ను సిద్ధపరుస్తూ ఉన్నాడు. కనుక సిద్ధపడాలి. ఆయన వస్తున్నాడు కనుక ఆయన రాకడకు మనం ఏం చేయాలి అంటే సిద్ధపడాలి.
అయితే ఆయన రావడానికి కొన్ని సూచనలు అనేవి ప్రభు చెప్పాడు. నేను ఇలాగ వస్తాను, ఫలానవి జరిగినప్పుడు నేను వస్తాను, ఇదే మీకు గుర్తు, ఇదే గుర్తు. ఇప్పుడు నువ్వు రెడీగా ఉన్నావు బస్సు ఎక్కడానికి. బస్సు వచ్చిందనుకో ఎక్కేస్తాం. బస్సు వచ్చిద్దిలే అని వచ్చినాక రెడీ అవుదామని అంటే బస్సు వాడు ఉంటాడా? ఉండడు. దేవుని రాకడ కూడా అంతే. అందుకనే ముందుగానే మిమ్మల్ని సిద్ధపరుస్తూ ఉన్నాం. అది ఎప్పుడు వస్తాడు అంటే ఆయన చెప్పలా. ఏ సంవత్సరం వస్తాడో చెప్పలా, ఏ రోజు వస్తాడో చెప్పలా, ఏ నెల వస్తాడో చెప్పలేదు. అనుకొనని గడియలలో వస్తానన్నాడు. అలాగే ఎలా వస్తా అంటే ఒక దొంగ వలే. అంటే దానికి అర్థం ఏమిటి అంటే, మరి నీ ఇంటిని దోచుకోవడానికి వచ్చే దొంగ చెప్పి రాడు. నువ్వు అనుకొనని గడియలలో వస్తారు. అలాగే ప్రభువు కూడా నా రాకడ అలాగా ఉంటుంది. కనుక మీరు ఎలాగ ఉండాలి? సిద్ధంగా ఉండండి, సిద్ధపడండి, మీరు రెడీగా ఉండండి. మరి ఈ ఉపమానాలు కొన్ని చూసాం. 10 మంది కన్యకుల ఉపమానాలు చూసాం. 5 సిద్ధపడ్డారు, 5. అయితే ముందు 10 మంది రెడీ అయ్యారు, కానీ ఏం జరిగింది? 5 సిద్ధపడ్డారు సంపూర్తిగా, 5 అసంపూర్తిగా సిద్ధపడ్డారు. ఎలా సిద్ధపడ్డారు? ఈరోజు సంఘములో అవే ఈ 2 గ్రూపులు ఉన్నాయి. ఈ 10 మంది కన్యకల్లాగా ఉన్నారు ఈరోజు చాలా సంఘాలు. కొంతమంది అయితే పూర్తిగా సిద్ధపడుతున్నారు, కొంతమంది అసంపూర్తిగా. ఇది ఎప్పటి నుండో చెబుతున్నారు, మా చిన్నప్పటి నుండి చెబుతున్నారు యేసుప్రభు వస్తాడని, ఇంకా రాలేదుగా. 2000 సంవత్సరములకు పూర్వము ఆయన ఏది చెప్పాడో అది మొదట రాకడలో జరిగింది. ఈ 2000 సంవత్సరముల తర్వాత మరలా ఈ 2వ రాకడ సూచనలు నెరవేరుతున్నాయి. ఆయన దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలె ఉన్నదంట. 1000 సంవత్సరములు ఆయన దృష్టికి ఎలా ఉంది? ఒక దినము వలె ఉంది. ఇప్పుడు ఆయన ఈ భూమి మీదకు వచ్చి వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 2025 సంవత్సరాలు. అంటే ఎన్ని రోజులు లెక్క ఆయన దృష్టిలో? 2 రోజులు అయ్యింది అంతే. ఆయన దృష్టిలో 2 రోజులు అయ్యింది. మానవుని దృష్టిలో 2000 సంవత్సరాలు అయ్యింది. కనుక ఆయన రాకడకు కొన్ని గుర్తులను చెప్పారు. ఆ గుర్తులను బట్టి మనం ఇంకా ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి. నువ్వు బస్సుకు రెడీ అయ్యి ఉండవు అనుకో, బస్సు ఎక్కడో కొంచెం దూరంగా ఉండగా హార్న్ కొట్టిందనుకో, ఇంతవరకు అలాగే కదా, అదిగో బస్సు హార్న్ వినపడుతుంది రండి అనేవాళ్ళు. ఇప్పుడు బస్సులు ఎక్కట్లేదు. కానీ ఇంతవరకు గోగొండ బస్సు కానీ, లేకపోతే పెదపాడు నుండి విజయవాడ వెళ్ళే బస్సు కానీ, ఆ బస్సులు వచ్చినప్పుడు ఏం జరిగేవాళ్ళంటే వాటి హార్న్ విని ఇంట్లో వాళ్ళు గబగబ పరిగెత్తుకొని వచ్చేవాళ్ళు. అమ్మో వచ్చేసింది బస్సు, హార్న్ వినపడుతుంది. బస్సు అతను కూడా అలాగే హార్న్ కొట్టేవాడు, వాళ్ళు వస్తారు బయటికని. కనుక యేసు ప్రభువారు రాకడకు కూడా ఈ హారన్లాగా కొన్ని సూచనలు చెప్పాడు మీరు సిద్ధంగా ఉండడానికి. మరి ఆ సూచనలు ఏమిటో, ఆ గుర్తులు ఏమిటో, ఎన్ని గుర్తులు అన్నాను? 101 గుర్తులు. మరి దేవుని కృపను బట్టి, దేవుడు మనకు బయలుపరిచిన దాన్ని బట్టి కొన్ని గుర్తులను ఈరోజు ఆలకించుదాం. చూడండి, దేవుని వాక్యము చదువుదాం. అదే మత్తయి సువార్త 24వ అధ్యాయము 8వ వచనం. 24:8. మరి 6 నుండి కూడా చదువుకోవచ్చు. 6 నుండి చదువు. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారముల గూర్చి వినబోదురు, మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నది కానీ అంతము దేని గురించి అంట? మొదటి సూచన ఏంటి? యుద్ధాలు. మరి ఇప్పుడు జరిగేటువంటి ఈ యుద్ధాల గురించి కాదు చెప్పేది దేవుడు. ఇప్పుడు కూడా కొన్ని యుద్ధాలు జరిగినాయి మొన్నటి వరకు. రష్యా ఉక్రెయిన్ కని, లేకపోతే ఇజ్రాయేల్ పాలస్తీనా కానీ, ఇంకా ఆ పక్కన ఉన్న గాజా కానీ, ఇలాగా యుద్ధాలు జరిగినాయి. అయితే ఈ యుద్ధాల గురించి ఇవి కాదు జరిగే యుద్ధం. ప్రపంచ దేశాలు కొన్ని అన్నీ ఒకవైపు,
కొన్ని దేశాలన్నీ ఒకవైపుగా మారిపోయి యుద్ధము జరిగిద్ది. అది ప్రచండమైన భయంకరమైన యుద్ధము. ఈరోజు యుద్ధాలన్నీ ఎక్కడ జరుగుతున్నాయి అంటే, ఎక్కడ జరుగుతున్నాయి యుద్ధాలు? మరి పూర్వం భూమి మీద జరిగేవి. ఇటు కొంత సైన్యము అతి కొంత సైన్యము వచ్చి కత్తులతోనో లేదా ఇంకొక ఆయుధాలతో జరిగించుకునేవాళ్ళు. ఇప్పుడు యుద్ధము మనుష్యులతో కాదు, మరి బాంబులతోనూ విమానాలతో యుద్ధం, ఆకాశంలోనే యుద్ధం. మరి వాళ్ళు కొన్ని రాకెట్స్ కానీ భయంకరమైన ఆయుధాలు కలిగిన వాటిని వాళ్ళు వదిలితే వీళ్ళు కొన్ని వదలడం. వాటి ప్రభావం ఎలాగ ఉంటుందంటే, అవి వదిలే విష పదార్థాలను బట్టి అవి ఏర్పరిచే ఆ భయంకర పరిస్థితులను బట్టి మనిషి ఒక్క క్షణములోనే కాలిపోతాడు, బూడిదైపోతాడు. ఇప్పుడు చూస్తున్న ఈ ఆంధ్రప్రదేశ్ నాశనం అవ్వాలంటే ఒక్క క్షణం చాలు, అంత భయంకరమైన బాంబులు వచ్చినాయి ఈ రోజుల్లో. ఒక్క నిమిషమే. ఈరోజు ఒక చనిపోయిన వ్యక్తిని కాల్చడానికి ఎంత సమయం పట్టిద్ది? కనీసం 2-3 గంటలు పట్టిద్ది. కానీ అటువంటి బాంబులు వేస్తే మనిషి ఒక్క క్షణములో, ఒక్క నిమిషములో బూడిదైపోతాడు, మిగలడు. అంటే ఒక్కడంటే ఒక్కరు కాదు, ఒక రాష్ట్రమే ఒక్క నిమిషంలో బూడిద అవ్వగలదు. అంత భయంకరమైన బాంబులు ఈరోజు తయారు చేయబడి ఉన్నాయి. కనుకనే అటువంటి యుద్ధాలను చూస్తారు కదా, అప్పుడు మెలకుగా ఉండండి, దేవుడు వచ్చేస్తున్నాడని. ఇంకా అంటే బస్సు ఆరన వినబడితే అలాగ బస్సు ఎంతసేపట్లో వస్తుంది? ఆరను కొట్టిన ఒక నిమిషం లోపే మన దగ్గర ఉంటుంది, అంతే కదా. ఎక్కడో దూరంగా కొడితే ఆరను ఇక్కడ వినపడదు, ఒక నిమిషం లోపే అది చేరుకునేంత దూరంలో కొడితే మనకు వినపడిద్ది. అలాగే ఇటువంటి యుద్ధాలను చూస్తే దేవుడు వచ్చేసాడు ఇహ, అంతే. అది గుర్తు. అలాగే ఇంకా రెండవదిగా ఏం చెప్తున్నారు అంటే 8వ వచనములో 7వ వచనములో, జనం మీదకి జనమును రాజ్యం మీదకి రాజ్యమును లేచును, అక్కడక్కడ కరువులు భూకంపములు కలుగును. దేవుని స్తోత్రం. ఏం లేస్తాయంట? రాజ్యం మీదకి రాజ్యం, ఇంకా జనం మీదకి జనము. మరి ఈ మధ్య కాలంలోనే చూసాం, ఒక రాజ్యం మీదకి ఒక రాజ్యం తిరుగుబాటు చేయటం, ఒక జనం మీదకి ఇంకొక జనము తిరుగుబాటు చేయటం. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. దేవుడు రాకడకు ముందు చూపించబడే కొన్ని గుర్తులు ఇవి. అలాగే ఇంకేమన్నాడంటే భూకంపాలు కలగడం. ఏమిటి? భూకంపాలు. మరి నిన్నే రష్యాలో భయంకరమైన భూకంపం కలిగింది. మరి రిక్టర్ స్కేల్ పై 7.7 తీవ్రత. అంటే అర్థం ఏంటంటే భూకంపము 6 పాయింట్లు చూపిస్తే నువ్వు ఇలా కూర్చోలేవు, ఇలా నుంచోలేవు, మనం పడిపోతాం కదిలి. అంటే అంత కదిలిద్ది భూమి. అలాంటిది 6 పాయింట్లు కాదు, 7.7. అంటే ఒక మాదిరి భవనాలు కూలిపోయినాయి. కానీ యేసు ప్రభు రాకడకు వచ్చే భూకంపాలు ఇవి కాదు. ఆ భూకంపాలు ఎలాగుంటాయి అంటే ఒక పట్టణమే కనబడకుండా పోద్ది, అటువంటి భూకంపాలు. బైబిల్లో కోరాహు తన అనుచరులను భూమి నెరల విడిచి మింగివేసింది అని రాయబడి ఉంది. అంటే ఆ ప్రాంతము, ఆ యొక్క కోరకు సంబంధులు ఇంచుమించు 280 మంది దాకా ఉన్నారు. వాళ్ళందరినీ ఒక్కసారి భూమి ఏం చేసిందంట? వాళ్ళు నివసించే ప్రాంతంతో సహా, వాళ్ళ ఇళ్లతో సహా భూమి మింగేసిందని రాశాడు. అంటే ఒక ఊరే కనబడదు, అటువంటి భయంకర భూకంపాలు రాబోతున్నాయి. ఇవన్నీ దేవుని రాకడకు సూచనలు. ఆయన వస్తున్నాడు అని చెప్పడానికి ఇవి గుర్తులుగా దేవుడు ముందుగానే మనకు తెలియపరిచినటువంటి గుర్తులు. దేవుని స్తోత్రం. ఇంకా ఏంటి ఆ గుర్తులు అంటే చూడండి, లోకసువార్త 21వ అధ్యాయము 25, 26 వచనాలు. లోకసువార్త 21వ అధ్యాయము 25, 26 వచనాలు. మరియు
సూర్య చంద్ర నక్షత్రములో సూచనలను, భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకును శ్రమయు కలుగును. ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకం మీదకి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు. ఇదొక సూచన. దేవుని స్తోత్రం. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ జరిగే వాటన్నిటిని బట్టి మనుషులు ఎలాగుంటారంటే భయోందోళనతో, లోకమంతటికి భయముతో కలిగి ఉంటారంట. లోకమంతా ఎలా ఉంటుంది? భయముతో. మరి చూస్తున్నాం ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయి అంటే ఆకాశంలో అనేకమైన పరిణామాలు ఈరోజు చూస్తున్నాం. వర్షం ఎలా పడుతుందండి? చినుకు చినుకుగా వర్షం పడాలి. కానీ ఉత్తరాఖండ్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ ఇలాంటి కొన్ని ప్రాంతాల వర్షం ఇప్పుడు ఎలా పడుతుందంటే మేఘ విస్ఫోటనం చెందుతుందంట. అంటే మేఘము పగిలిపోయి ఒక జిల్లాలో పడవలసిన వర్షము ఒక ప్రాంతంలో పడిపోతుంది అంతే. ఒక జిల్లా అంతా పడవలసిన వర్షం ఎంతో అదంతా ఒక్కచోట పడిపోతుంది. బైబిల్లో నోవా కాలములో ఆకాశ తూములు తెరవబడిను అని రాశారు. అంటే తూము అంటే ఒక రిజర్వాయువులోంచి ఒక గేటు తెరిస్తే నీళ్ళు ఎలాగొస్తాయి? ఒక గేట్లోంచి చాలా ఫాస్ట్గా వచ్చి పడతాయి. అలాగే మేఘములో నుండి వర్షం పడుతుంది, చినుకుగా పడట్లేదు. ఒక రిజర్వాయువు గేటు తెరిస్తే ఎంత నీళ్లు ఫోర్స్గా వచ్చి పడుతున్నాయో పైన మేఘం నుండి నీళ్లు అమాంతంగా అలా పడిపోతున్నాయి మనుషుల మీద. అందుకే ఊర్లు ఒక్కసారి కొట్టుకుపోతున్నాయి. ఇలాంటివి జరిగినప్పుడల్లా మనుషులు ఎలాగుంటారు? భయంతో ఉండరా? ఇదివరకు వర్షం అంటే వర్షం పడుతుందని ఎంతో సంతోషంగా అందరు గంతులేసేవాళ్ళు. ఇప్పుడు అలాంటి నల్లటి మేఘాలు పెట్టి మబ్బు బట్టి వర్షము వస్తుంది అంటే బయటికి వెళ్ళటానికి భయం వేస్తుంది. ఎందుకంటే ఎక్కడ మేఘం పడి మన మీద పడిపోద్దా. అలాగా ఆ ఉత్తరాఖండంలో ఒక గ్రామం మీద పడితే 60 మంది గల్లంతైపోయారంట. అంటే ఒక్కసారి నీళ్ళు అలా పడిపోతే ఆ ఫోర్స్ కొట్టుకుపోయారు ఒకసారి. అంటే ఈరోజు ఆకాశములో అటువంటి కార్యములు జరుగుతూ ఉన్నాయి. ఇంకా అనేకమైనవి శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు. మరి ఇవన్నీ ఏంటి అంటే దేవుని రాకడకు గుర్తులు. ఇవన్నీ దేవుని రాకడకు సూచనలు. అయితే ప్రభు అంటున్నాడు, ఈ భూకంపాల వల్ల, కరుగుల వల్ల, లేకపోతే సముద్రంలో జరిగే వాటి వల్ల మీరు భయపడొద్దు. ఇంకేం జరుగుతున్నాయి? సముద్రములు చూడండి. మరి ఇటువరకే సముద్రం ఎక్కడ వేసిందో అక్కడ వరకే ఉండేది. ఇప్పుడు అంటాడు సముద్రం 2 కిలోమీటర్ల ముందుకు వచ్చిందండి, సముద్రం 2 కిలోమీటర్ల వెనక్కి వెళ్ళిందండి. దీని పరిణామం ఏమైద్దో చెప్పట్లేదా? మరి ఇవన్నీ ఏంటి అంటే దేవుని రాకడకు సూచనలు. పరిశుద్ధ గ్రంథములో వీటన్నిటినీ ప్రభు ముందుగానే చెప్పాడు. ఇవన్నీ జరుగుతాయి, కానీ మీ హృదయములను కలవరపడనియొద్దు. ఎందుకని కలవరపడనియొద్దు అన్నాడు దేవుడు? చూడండి, అదే లోక సువార్త 21వ అధ్యాయము 27, 28 వచనాలు. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ మేఘరూరుడై వచ్చుట చూతురు. ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తల ఎత్తుకొనుడి, మీ విడుదల సమీపించి ఉన్నదనెను. దేవుని స్తోత్రం. మనం భయపడవలసిన పని లేదు వాటిని బట్టి. ఎందుకంటే అవి జరుగుతున్నట్టే నువ్వు సంతోషించు. ఎందుకంటే ఇవాళ రేపో దేవుడు వస్తాడు, నన్ను తీసుకొని నా దేవుడు వెళ్తాడు. ఇక నీకేం కలుగుతుందంట? విడుదల కలుగుతుంది. ఈ లోకములో ఉన్న వీటన్నిటి నుండి నీకు విడుదల కలుగుద్ది. వ్యాధుల నుండి, బాధల నుండి, ఈ ఇబ్బందికర పరిస్థితుల నుండి, ఈ లోకములో ఉన్న పాపము నుండి, వీటన్నిటి నుండి నీకు ఏం కలిగిద్దంట? విడుదల కలుగుతుంది. ఎందుకంటే దేవుడు నిన్ను తీసుకొని వెళతాడు కనుక నువ్వు సంతోషంగా ఉండు. కొంతమంది ఇలాంటి జరిగితే అమ్మో వచ్చేస్తాడేం దేవుడో అని భయపడే వాళ్ళుగా ఉన్నారు ఈరోజు. నువ్వు నిజంగా సిద్ధపడిన వ్యక్తివైతే భయం. నేను చెప్పా కదా ఒక ఉదాహరణగా, నువ్వు రెడీగా ఉన్నావు అనుకో, బస్సు 6 అయిపోనే అది వస్తే ఎక్కేస్తావు.
అది ఆరనేసింది అనుకో, వీడికి సిద్ధపడలేదనుకో, వీడికి భయం వేస్తే ఇప్పుడు వచ్చేద్దామో, ఇంకా చీర కట్టుకోలేదు, లేదా ఇంకా నేను ప్యాంట్ వేసుకోలేదు, ఒకవేళ వచ్చేద్దామో. ఎవడికి భయం? రెడీ అవనోడికి భయం. రెడీగా ఉన్నవాడికి ఎందుకు భయం? వచ్చేస్తే ఎక్కేస్తాం. అలాగే ఈ మేఘము, దేవుడు దేని మీద వస్తా అంటే మేఘం మీద వస్తాడు కనుక నువ్వు సిద్ధంగా ఉంటే నిన్ను కూడా దాని మీద ఆయన ఎక్కించుకొని తీసుకొని వెళ్తాడు. ఇది ఎంత సమయం అంటే రెప్పపాటు, కనురెప్పపాటు. కనురెప్పపాటులో జరిగే సంఘటన ఇది. కనుక ఈ రాకడ గురించి ఇంకా అనేకమైన విషయాలు ప్రభువు చెప్పారు. ఇంకొన్ని చూద్దాం. 2 తిమోతి 3వ అధ్యాయము. 2 తిమోతి 3వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు మనం చదువుదాం. ప్రియులారా, ఈ 2వ పత్రిక మీకు ఇప్పుడు రాయిచున్నాను. అబద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను ప్రభువైన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకొనవలెను. మీ విషయమును మీకు జ్ఞాపక శక్తి నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను. అంత్య దినములలో అపహాసకులు అపహాసించుచు వచ్చి, అంత్య దినాల్లో ఏం జరిగిందంట? అపహాసకులు అంటే మనలాంటి వారిని హేళన చేస్తారు. వీళ్ళు దేవుడు వస్తాడంట, వీళ్ళని తీసుకొని వెళ్తాడంట అని ఏం చేస్తారు? అపహాస్యం చేస్తారు, మిమ్మల్ని హేళన చేస్తారు. అదొక సూచన. ఈరోజు జరగట్లేదా? ఎంతమంది హేళన చేయట్లేదు క్రైస్తవులని? క్రైస్తవులు మరి ఆరాధించే దేవుడిని కూడా ఎంతమంది హేళన చేయట్లేదు? చీలు చచ్చిపోయిన శవాన్ని ఆరాధిస్తున్నారు, 3 మేకుల మీద పేక్కోలేని వాడిని ఆరాధిస్తున్నారు. ఆ రోజు వాళ్ళ నోళ్ళు ముయ్యపడతాయి, వారి నోర్లు మూయబడతాయి. అందుకనే దేవుడు ముందుగానే ఒక సూచన చూపించాడు. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశ చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడ గుర్చిన వాగ్దానమై ఏమాయను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున ఉన్నట్టే నిలిచి ఉన్నది అని చెప్పుదురు. మొదట మీరు తెలుసుకొనవలెను. ఇది ఒక సూచన, గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని అపహాస్యేస్తారు. ఏమంటే సృష్టి ఆరంభం నుండి మీ పితరుల నాటి నుండి చెప్తున్నారు కదా, ఇప్పుడు వరకు జరిగిందా? ఇప్పుడు వరకు భూమి అలాగుంది, మనుషులు అలాగ ఉన్నాడు, ఎక్కడొచ్చాడు మీ దేవుడు అని అపహాస్యం చేస్తారు. ఇది ఒక సూచన. కనుక మీరు జాగ్రత్తగా ఉండండి. ఇంకేమన్నాడు? అనగా పూర్వము నుండి ఆకాశముండుననియు నీళ్ళలో నుండి నీళ్ళ వల్లను సమకూర్చబడిన భూమియు దేవుడి వాక్యం వల్ల కలిగిననియు వారు బుద్ధిపూర్వకంగా మరతురు. దేవుని స్తోత్రం. ఇవన్నీ అపాయకరమైన విషయాలు, భయంకరమైన విషయాలు. అలాగే 2 తిమోతి 3వ అధ్యాయము, ఇందాక చెప్పింది 2 పేతురు 3వ అధ్యాయం. ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నది 2 పేతురు 3వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు చదువుకున్నాం. 2 తిమోతి 3వ అధ్యాయము 2 తిమోతి 3వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు. ఇందాక 2 పేతురు 3వ అధ్యాయం చదివాం. ఇప్పుడు 2 తిమోతి 3వ అధ్యాయం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. అనగా మనుషులు స్వార్థ ప్రియులు. అంత్య దినాల్లో మనుషులు ఎలాగుంటారంట? స్వార్థమే. ఇదొక సూచన, గుర్తుపెట్టుకో. మనుషుల్లో స్వార్థం పెరిగిపోద్ది. నేను, నా ఇల్లు, నా కుమారుడు, నా బిడ్డలు, నా భార్య, ఇది నాది, ఇదే స్వార్థం. పాట పాడతాం చక్కగా క్రైస్తవులు, నాది నాది అంటూ. ఏది నీది కాదు, పాటే. అలాగ అనగలవా నువ్వు?
ఈరోజు ఎవడన్నా నీ ఇంట్లోనికి వచ్చి ఫలాంది ఇది ఇవ్వండి తీసుకొని వెళ్తే నువ్వు ఊరుకుంటావా? అది నాది. స్వార్థం. ఈరోజు మనుషులలో ఈ స్వార్థం ఎక్కువైపోయింది. ఇదే రాకడకు సూచన, గుర్తుపెట్టుకో. ఎక్కడ చూసినా స్వార్థమే. ఒకవేళ నీ రక్త సంబంధైన స్వార్థమే, సొంత నీ తోడబుట్టిన చెల్లైనా అక్కైనా అన్నైనా తమ్ముడైనా స్వార్థమే. ఇది రాకడకు సూచన. కనుక స్వార్థం మనుషుల్లో పెరిగిపోయిద్ది అని ప్రభు ఆనాడే చెప్పాడు శిష్యులతో. ఈనాడు అది కల్లారా మనం చూస్తూ ఉన్నాం. ఒక తల్లికి పుట్టిన 2 బిడ్డల మధ్య తల్లి ప్రేమలో కూడా స్వార్థం ఉంది ఈ రోజుల్లో. ఏంటి ఇది అంటే దేవుడు రాకడకు సూచన. ఇది రాకడ గుర్తు. ఇంకా ఎలా ఉంటారంటే ధనాపేక్షులను, బెంకములాడువారును, అహంకారులను, దోషకులను, తల్లిదండ్రులకు అవిధేయులను, కృతజ్ఞత లేని వారును. ఎలా ఉంటారు మనుషులంట? కృతజ్ఞత ఉండదు. ఎంత చేసినా, వారికి ఎంత చేసి పెట్టినా కృతజ్ఞత ఉండదు. మర్చిపోతారు, చేసిందంతా మర్చిపోతారు. ధనాపేక్ష. రోజు సేవ కూడా ధనాపేక్ష అయిపోయింది. దేవుని పరిచర్య కూడా ధనాపేక్షే. డబ్బు కోసమే ఈరోజు దేవుని సేవ. బైబిల్ పట్టుకుంది బతుకులు మార్చడానికి కాదు, బ్రతుకు తెరువు కోసం అన్నట్లుగా ఉంది. ఆనాడు భక్తులు అలా చేసి ఉన్నట్లయితే ఈరోజు క్రైస్తవ్యంత పెరిగేది కాదు. వాళ్ళు బైబిల్ పట్టుకుంది బ్రతుకు తెరువు కోసం కాదు, బ్రతుకులు మార్చడానికి వారికి ఉన్న సర్వస్వం అంతా దారపోసారు. వారి ఆస్తులను అమ్మి సువార్త చేశారు. వాళ్ళు ఈరోజు సువార్త ద్వారా ఆస్తులు కూడబెడుతున్నారు. పొలాలు, స్థలాలు, భవంతులు. ఏది నిలబడిద్ది రేపు రాకడలో? ఏది ఉంటుంది నీ కోసం? స్వార్థం కాదా ఇది? ఆనాడు భక్తులైనటువంటి వారు తమ చర స్థిర ఆస్తులను అమ్మారన్నాడు పౌలు గారు. చర స్థిర ఆస్తులు తమ తాత ముత్తాతల నుండి వచ్చినవి కూడా అమ్మేశారు. మాకొద్దు, ఇది దేవునికే, ఆయన సువార్తకే, ఆయన పనికే. ఒకవేళ నీలాంటోడు ఎవడన్నా అమ్మి తీసుకొచ్చేస్తే, నువ్వు ఇల్లు అమ్మి తీసుకొచ్చి దేవునికి డబ్బులు ఇస్తే వీడు ఇంకో పొలం కొంటాడు, దాంతో లేకపోతే కారు కొంటాడు, దాంతో సువార్త చేయట్లేదు. అంటే ఆ ధనం, డబ్బు, ధనాపేక్ష పెరిగిపోయింది ఈరోజు. కనుకనే వాక్యం అంటే ధనాపేక్షులను, బెంకములాడువారును, అహంకారులు. ఇంకెలాగ తయారంట? అహంకారం. ఈరోజు ఏమీ లేకపోయినా చాలామందిలో కనబడేది అహంకారం. ఎంత అహంకారమో! అయ్యో ఏంటి ఇంత అహంకారం వీళ్ళకి అంటూ ఉంటాం కొన్నిసార్లు. రాకడకు సూచన, దేవుడు వస్తున్నాడు, గుర్తుపెట్టుకో. ఎందుకు వాళ్ళకి ఏమీ లేకపోయినా ఏంటండి ఇంత అహంకారం అంటాడు అంటే ఏంటి అర్థం? రాకడకు సూచన. మనుషుల్లో అహంకారం పెరిగిపోద్ది. అలాగే దూషకులుగా మారిపోతారు, అందరినీ దూషిస్తారు. నాకు ఒకడు ఉన్నాడు తెలిసినాడు, పేరు చెప్పకూడదు కానీ పాస్టర్లు అందరినీ తప్పుడోళ్ళే అంటారు. మరి వాడు అక్కడే మంచోడే నాకు తెలియదు. ఈరోజు అలా దూషించే వాళ్ళు ఎక్కువైపోయారు. అందరూ దూషించడమే. వీళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు మంచోళ్ళు కాదు. నువ్వు మంచోడువా? నువ్వు మంచిదానివా? మరి దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు. అంటే అర్థం ఏంటి? తల్లిదండ్రులకు అవిధేయులంటే తల్లిదండ్రులకు విధేయత చూపించరు, తల్లిదండ్రులను ఎదిరించేవారు. ఈ రోజుల్లో ఇదివరకు పూర్వకాలములో తల్లిదండ్రులు మరి వృద్ధాప్యములో ముసల వాళ్ళ లేగలేని స్థితిలో ఉన్న వాళ్ళ మాట వినాల్సిందే, వాళ్ళు చెప్పిందే చెయ్యాలి. కానీ ఈరోజు ఎలాగుంది లోకం, కాలం ఎలాగుంది? వాళ్ళకి కనుక ఒక 20 ఏళ్ళు కానీ 18 ఏళ్ళు కానీ కొడుకు కానీ కూతురు కానీ వస్తే ఇప్పుడు కొడుకు కూతురు మాట తల్లిదండ్రులు వినాలి, వాళ్ళ మాట వీళ్ళు కాదు. ఏంటి ఇది విపరీతము అంటే దేవుడు రాకడకు సూచన. ఇది ప్రభు ముందుగానే చెప్పాడు. ఇటువంటి సూచనలు 101 చెప్పాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఇంకేంటంట? కృతజ్ఞత లేనివారు. నేను చెప్పే కదా, కృతజ్ఞత లేనివారు. చాలామంది కృతజ్ఞతే లేదు ఈరోజు. ఉందా?
ఏ విషయంలో దేవునికి కృతజ్ఞత చూపిస్తున్నావు? నీ పట్ల మేలు చేసిన వాడిని కృతజ్ఞత చూపిస్తున్నావా? నువ్వు పడే కష్టం ఇతరులు పడుతుంటే దానికి కృతజ్ఞత చూపిస్తున్నావా? నువ్వు చేసే పని ఇతరులు చేస్తుంటే దానికి కృతజ్ఞత చూపిస్తున్నావా? వాడు కాదు ఇంకోటి చేస్తాడండి. ఈరోజు మనుషుల మనస్సు ఇలాగా తయారైంది. అయ్యో నా కోసము వాళ్ళు ఎంత కష్టపడుతున్నారే అన్న కృతజ్ఞత లేదు. రోజు పని చేసేవారి మీద కూడా కృతజ్ఞత ఉండాలి. నీ కింద పని చేసే పనివారి మీద కూడా నీకు కృతజ్ఞత ఉండాలి. కానీ ఏమంటారు? ఈ పనుడు కాదు ఇంకోటి వద్దా డబ్బులు ఇస్తే. అయ్యో నాకు చేసి పెడుతున్నాడు అనే లేదు, నేను డబ్బు ఇస్తే చేస్తున్నాడు అంటే ఈరోజు మనిషికి కృతజ్ఞత లేదు. అన్ని విషయాల్లో అలాగే ఉన్నారు. ఇంకెలాగున్నారంటే అపవిత్రులు. అంటే ఇక పవిత్రతకు చోటే లేదు వారి జీవితాల్లో. దేవుని స్తోత్రం చేద్దాం. ఎలాగుండాలంట? అపవిత్రులుగా ఉన్నారు. అన్ని విషయాల్లో అపవిత్రతే. ఈరోజు మనుషుల్లో చూస్తే ఏ విషయంలోనైనా అపవిత్రతే ముందుంటుంది. పవిత్రతను కాపాడుకోవట్లేదు ఈ రోజుల్లో. మరి యేసుప్రభు వారు పుట్టిన దినాలలో మరియమ్మ గారు ఎంత పవిత్రంగా ఉండబట్టి యేసుప్రభు వారు జన్మించాడు. ఈరోజు అంత పవిత్రత ఉందా లోకంలో? మనుషులలో పవిత్రతను చూస్తున్నారా? మనం ఎలా చేసినా పర్వాలా, ఏ పని చేసినా పర్వాలా, మనం బాగుపడితే చాలు. మన శరీరం అమ్ముకున్నా పర్వాలా, మనకు డబ్బు వస్తే చాలు. మనం అపవిత్రం అయిపోయినా పర్వాలా, మన పిల్లలు బాగుంటే చాలు. ఈరోజు చాలామంది ఇలాగే అపవిత్రులై ఉంటున్నారు అన్ని విషయాల్లో. ఇంకే ఎలాగున్నారంట చూడండి, అనురాగ రహితులు. ఏం లేదంట, అనురాగ ఆప్యాయతలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయండి? ఇదివరకు ఇంటికి చుట్టం వస్తే ఎల్లనిచ్చేవాళ్ళు కాదు. ఇంకో 2 రోజులుండు, ఇంకో 2 రోజులుండు, అంత ప్రేమ ఉండేది, అంత అనురాగం ఉండేది. ఈరోజు చుట్టము ఇప్పుడు వస్తే ఆడి గంటకి వెళ్ళిపోవట్లేదు. ఇంకా గంట అయింది వెళ్ళలేదేంటని చూస్తున్నారు. వచ్చి గంట అయింది ఇంకా వెళ్ళలేదేంటి? ఒకవేళ ఉండిపోతాడా? మళ్ళీ మధ్యాహ్నం భోజనం పెట్టాలా వీడికి? అంటే ఈరోజు అనురాగం లేదు, ఎక్కడా లేదు. అందుకే అన్నాడు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు. దేవుని స్తోత్రం. ఎలాగున్నారంట? దేవుని కంటే సుఖాన్ని ప్రేమిస్తున్నారంట. దేవుడు అవసరం లేదు, దేవుని ప్రేమించట్లేదు, సుఖాన్ని ప్రేమిస్తున్నాడు. ఈరోజు కొంచెం కాలు నొప్పి అయితే మందిరంలోకి వెళ్ళి 2 గంటలు కూర్చోవాలి. ఎందుకమ్మా ఇక్కడ పడుకో? ఏం ప్రేమిస్తున్నావు నువ్వు? దేవుని ప్రేమించట్లా, సుఖాన్ని ప్రేమిస్తున్నావు. అదే చెప్తున్నాడు. దేవుని కంటే వాళ్ళు ఏం ప్రేమిస్తారంట? దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా. రాకడకు సూచన. గుర్తుపెట్టుకో ఇవన్నీ. ఈరోజు నువ్వు ఉండిపోట్లలాగా కొంచెం నీరసంగా ఉంది. దేవుడి దగ్గర ఎందుకు? దేవుని ప్రేమిస్తున్నావా? ఎలా ఉండా సరే నేను ముందు నా దేవుని దగ్గరికి వెళ్ళాలని ప్రేమించే వాళ్ళు వస్తారు, సుఖాన్ని కోరుకునేవాడు కాదు. ఈరోజు చాలామంది దేవుని కంటే సుఖాన్నే కోరుకుంటున్నారు కనుక దేవునికి దూరం అయిపోతున్నారు. ఇంకా ఏమన్నాడు? పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉందురు, ఇట్టి వారికి విముఖుడవై యుండుము. దేవుని స్తోత్రం. ఇవన్నీ రాకడకు సూచనలే. పైకి భక్తిగా కనపడి వారి భక్తిలో ఏముండదంట? శక్తి లేదు. పైకి ఎంత భక్త, గబగబా బైబిల్ ఎట్టుకొని పరిగెత్తేస్తారు. ఎంత భక్త, శక్తి ఉందని భక్తిలో. భక్తి చేస్తే ఆ భక్తిని బట్టి భయపడాలి జనం. మన భక్తి చేస్తే మనల్ని బట్టి కాదు జనం భయపడవలసింది, మనం చేసే భక్తిని చూసి భయపడాలి. ఎలా భయపడతారు? ఆ భక్తిలో శక్తి ఉంటే. అయ్యో పలానోళ్ళు దేవుళ్ళు బిడ్డలు, వీళ్ళు ఏమన్నా అంటే వీళ్ళ దేవుడు మనలను మన లేదన్నా చేస్తాడు. వీళ్ళ దేవుడు, వీళ్ళ జోలికి వెళ్ళకూడదురా, వీళ్ళు భక్తి పరులురా. ఆ భయం ఉండాలి. ఎప్పుడు ఉంటుంది? నువ్వు భక్తి చేస్తే ఆ భక్తిలో శక్తి ఉంటే ఆ శక్తి ఎదటవాడికి భయాన్ని కలిగిస్తుంది.
ఏదో మనం బలవంతులు అని కాదు, ధనవంతులు అని కాదు, లేదా మనం గొప్పవారు అని కాదు. మనం చేసే భక్తిలో శక్తి ఉండాలి. ఆ శక్తికి భయపడతారు. అది దేవుని శక్తి. ఈరోజు అలాంటి భక్తి ఉందా? పైకి భక్తి గలవారు అంతే, శక్తి లేదు, దాంట్లో శక్తే లేదు ఈరోజు. ఇవన్నీ ఏంటి అంటే రాకడకు సూచనలండి, రాకడకు సూచనలే. ఆ రోజుల్లో ఎలా ఉంటారో, ప్రజలు ఏమి చేస్తారో, ఇవన్నీ దేవుడు సూటిగా స్పష్టముగానే తన శిష్యులతో చెప్పారు. ఇదిగో ఇవన్నీ జరుగుతున్నాయి అనుకో, దేవుడు రాకడా. గుర్తుపెట్టుకో, పూర్వకాలంలో ఎలా ఉందా, ఇప్పుడు ఎందుకంటే ఎలాగుంటుంది? దేవుడు సమీపంగా ఉన్నాడు. దేవుడు ఎక్కడ ఉన్నాడంటే ద్వారము దగ్గరే ఉన్నాడంట, గడప దగ్గరే ఉన్నాడంట. కాలు తీసి కాలు బయట పెడితే మరలా మేఘం మీదే. కనుక దేవుని రాకడకు మనందరము ఏం చేయవలసిన వారమై ఉన్నామంటే సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. ఎలాగున్నాం? సిద్ధపడాలి. ఎందుకంటే రెప్పపాట్లో జరుగుతుంది. సిద్ధపడండి. ఇవన్నీ ఇప్పుడు చెప్పినవన్నీ, ఈ రాకడ సూచనలన్నీ లోకములో జరుగుతూనే ఉన్నాయి. సిద్ధపడండి. అది రెప్పపాట్లో జరుగుతుంది. సిద్ధపడండి. ఇంకా ఎంతకాలమో నత్త నడక, భక్తి లేదు, శక్తి లేదు, తాత్కాలికంగా చేయడం వల్ల ఉపయోగం లేదు. నువ్వు మేఘం ఎక్కలేవు. తాత్కాలిక భక్తితో మేఘం ఎక్కలేము. శక్తి కలిగిన భక్తితోనే మేఘం ఎక్కగలం. పవిత్రమైన జీవితంతోనే మేఘం ఎక్కగలం. నీ పరిశుద్ధమైన భక్తితోనే మేఘం ఎక్కగలవు. నీ యథార్థమైన జీవితంతోనే మేఘం ఎక్కగలవు. ఇవన్నీ లేకుండా నేను ఎక్కేస్తానంటే అది కుదిరే పని కాదు. అది రెప్పపాటులో జరిగేది. నీకు నాకు ఈ భూమి మీద ఉన్నవారికి కానీ, సైంటిస్టులకు కానీ ఏ యొక్క ఆ కెమెరాలు కూడా చిక్కదది. జరిగిందని ఏ కెమెరా కూడా చూపించదండి. ఈరోజు కెమెరాల్లో చూస్తున్నారు, పలానా సూర్యునిలో ఇలాగా, చంద్రునిలో ఇలాగా, పలానా ప్రాంతంలో ఇలాగా. కానీ ఆ రెప్పపాటులో జరిగే ఆ రాకడ ఏ కెమెరాకు దొరకదో. కనురెప్ప పాటున కడబూర మోగగా పరమున ఉందురు నమ్మిన వారందరూ. కనురెప్ప పాటున కడబూర మోగగా పరమున ఉందురు నమ్మిన వారందరూ. నమ్మని వారందరూ శ్రమల పాలవుతారు. నమ్మని వారందరూ శ్రమల పాలవుతారు. అందుకే నమ్ముకో యేసయ్యను, పొందుకో పరలోక రాజ్యంబును. అందుకే నమ్ముకో యేసయ్యను, పొందుకో పరలోక రాజ్యంబును. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమాన తేకమానునా. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమాన తేకమానునా. రారాజు వస్తున్నాడు ప్రియులారా, రాజ్యం తెస్తున్నాడు. త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమాన తేకమానునా. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమాన తేకమానునా. దేవుని స్తోత్రం. ఆయన త్వరగా వస్తున్నాడు. ఆయన సూచనలు కనబడుచున్నాయి కనుక మనందరం సిద్ధపడి ఉంటే ఆయన మేఘ మీద వచ్చినప్పుడు ఎగిరే మేఘం ఎక్కగలం. అట్టి కృపాధన్యత ప్రభు మన ఎల్లరకు అనుగ్రహించునుగాక. ఆమేన్.